హలో అండి, అమదాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మిల్లీ మేకర్ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను. చాలా రుచిగా. ముందుగా స్టవ్ మీద ఇలా వేడి నీళ్లు కాచి తెరలకాగాల్సిన అవసరం లేదనమాట. ఆ వేడి నీళ్ళల్లో మనం తీసుకున్న మిల్లీ మేకర్ని ఇలా నానబెట్టండి ఒక 5 నిమిషాల పాటు. ఇవి నానుతూ ఉండగానే దీనికి సంబంధించిన మసాలా తయారు చేసుకుందాం. 1 స్పూను ధనియా, అలానే కొద్దిగా జీడిపప్పు, 1 స్పూను గసాలు, ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి, అలానే పెద్ద సైజు టమాటా 1, లేదంటే చిన్న సైజు టమాటాలు 2 స్పూన్లు పెరుగు. వాటిని అలా మిక్సీ పట్టి, ఈలోపు మనకి ఈ మిల్లీ మేకర్లు అనేవి చక్కగా నానినాయి కదా వేడి నీళ్ళల్లో, చక్కగా వాటిలోని వాటర్ అంతా గట్టిగా పిండి మనం వాటిని తీసి పక్కన పెడదాం. అస్సలు వాటర్ లేకోకుండా ఇలా పిండి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద కర్రీకి సరిపడా ఆయిలు, కొంచెం బటర్ తీసుకోండి. చాలా చాలా బాగుంటుంది బటర్ తీసుకోవడం వల్ల. చిన్నగా మసాలా, చెక్క, లవంగం, యాలకు, 1 బిర్యానీ ఆకు తీసుకున్నాను. అలానే 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేయండి. కూర అనేది భలే టేస్ట్ ఉంటుంది. బటర్ మాత్రం తప్పనిసరిగా తీసుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. అలానే దీనిలోనికి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 2 అనేవి చిన్న ముక్కలు కట్ చేసి, ఈ ఉల్లిపాయలు అనేవి చక్కగా గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు చక్కగా వేయించండి. ఉప్పు, పసుపు వేయడం వల్ల మనం తీసుకున్న ఉల్లిపాయలు అనేవి చాలా త్వరగా వేగుతాయి అన్నమాట. ఇది నిదానంగా వేగుతూ ఉండగానే చక్కగా కొంచెం కరివేపాకు, అలానే మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి కూడా వేయండి. పచ్చిమిర్చి అనేవి అలా పొడవు ముక్కలు వేయండి. తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీలో. మనం ఇందాక తయారు చేసిన మసాలా ఉంది కదా, ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆ మసాలా కూడా చక్కగా అదే ఆయిల్లో నిదానంగా వేయించండి. మసాలా అంతా కూడా బాగా వేగాలి. ఎంత వేగితే మన కర్రీ అనేది అంత బాగుంటుంది అన్నమాట. మసాలా పూర్తిగా వేగిన తర్వాత మనం తీసుకున్న కర్రీకి సరిపడా కారం, సాల్టు వేసుకోండి. ఇది కూడా ఆ మసాలాకు పట్టుకునేలాగా చక్కగా వేయించి, మనం చక్కగా వేడి నీళ్ళలో ఉంచిన ఈ యొక్క మిల్లీ మేకర్లు ఉన్నాయి కదా, మసాలా అంతా కూడా మిల్లీ మేకర్లకు పట్టుకునేలాగా ఫ్లేమ్ని సిమ్లో ఉంచి కాసేపు ఇవి కూడా మసాలాలో నిదానంగా వేయించండి. చూస్తుంటే కర్రీ ఇప్పుడే పూర్తయిపోయినట్లుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ అనేది. మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ ప్రాసెస్ అయితే ఉండదన్నమాట. మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు వేపాం కదా, మనం ఇప్పుడు మసాలా పట్టిన నీళ్ళనే కాసినన్ని అలా పోసి చక్కగా అది ఉడికేలాగా మూత పెట్టి 2-3 నిమిషాలు అలా వదిలేద్దాం. దీనిలోని వాటర్ అంతా కూడా చక్కగా ఇంకి ఆయిల్ పైకి తేలేంత వరకు కర్రీని మనం చక్కగా తిప్పుతూ వేపుతూ అలా చిక్కటి గ్రేవీ వచ్చేంత వరకు కర్రీని పూర్తి చేద్దాం అన్నమాట. చాలా చాలా రుచిగా, ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ అనేది. పుల్కా, చపాతీ, వెజ్ బిర్యానీ, వైట్ రైస్లో కంటే కూడా ఈ మూడిట్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. అలానే చిటికెడు కస్తూరి మెతి, అలానే చక్కగా గరం మసాలా, ధనియా పొడి అలా తీసుకోండి. తక్కువగా, మరి ఎక్కువ అవసరం లేదు. మన కర్రీ అనేది ఇప్పుడే పూర్తయిపోయింది. చక్కగా పైన కాస్త కొత్తిమీర చల్లుకుని కర్రీని దింపేయటమే. చూసారు కదా నేను ఎంత ఈజీగా చేశానో. మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ఇలా తయారు చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా మన అమదాస్ కిచెన్లో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ మిల్లీ మేకర్ మసాలా కర్రీ అనేది మీకు నచ్చినట్లయితే మన అమదాస్ కిచెన్ని మాత్రం తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.